హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్బూ త్రిలోక్ శర్మ. ఈరోజు డే 5 జర్నీ వెంకటాపురం టు శ్రీశైలం బై వాక్. ఈరోజు మార్నింగ్ 4:30 కన్నా ముందే మేము లేసేసాము. 3:30 నుంచే జనాలు వాక్ చేయడం స్టార్ట్ చేసేసారు. మేము లేవగానే అరౌండ్ 7 o'clock అట్లా డీడీ సార్ని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పారనమాట. రాజు సార్ ఇంకా వెళ్ళి అయితే నేను కూడా ఇంకా ఇద్దరు వాలంటీర్స్ ఉండే వాళ్ళు అన్నారు, మేడం మేము వెళ్తున్నాము అంటే నేను కూడా రెడీ అయిపోయినా, చలో నేను కూడా వస్తా అని చెప్పి. సో మార్నింగ్ స్టార్టెడ్ విత్ డీడీ సార్. అక్కడ జీప్లో వెళ్ళాం మేము. మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అది చూసినప్పుడు అయ్యో నైట్ వచ్చామే, ఇంత డేంజరస్ ప్లేస్కి వచ్చామో నైట్ అని అనిపించింది. ఎందుకంటే నైట్ లాయన్స్ ఉంటాయని చెప్పారు. సో చాలా భయం వేసింది అనమాట నాకు. నైట్ మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసినాక అని చెప్పి నేను వచ్చాను అక్కడికి రాజు సార్ వాళ్ళతో, పెద్దన సార్ వాళ్ళతో. అప్పుడు అనిపించింది తొక్కల ఫోన్ కోసం ఇంత రిస్క్ తీసుకున్నానా అని చెప్పి. మళ్ళీ మార్నింగ్ హాయ్ స్వీటీ. సార్ని డీడీ సార్ని కలిసాము. సార్ అందరికీ చెప్పారు ఇట్ వాజ్ అ నార్మల్ డే, యూ కెన్ గో టు వర్క్ అని చెప్పి. అప్పుడు నేను అన్నా, సార్ డీడీ సార్ ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే, ఓకే మేడం ఐ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ టు ఫ్రెష్ అప్ అండ్ కమ్ బ్యాక్. నేను అన్నా ఓకే సార్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పి. మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు మేము అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ప్లస్ అక్కడిక్కడ తిరిగాము గెస్ట్ హౌస్ పైన. దాని తర్వాత మళ్ళీ సార్ వచ్చారు. సార్ వచ్చాక నేను చెప్పాను అనమాట, నేను ఇట్లా సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నా సార్, నాకు 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వుడ్ బి ప్రిపేర్ ఇకో బ్రిక్స్. అందరు ఇకో బ్రిక్స్ తయారు చేయాలి. మనం తిన్న చెత్త బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ తిన్నాక పాడేస్తాము, అది కడిగి వాటర్ బాటిల్స్ లో వేసి నింపి పెడితే అదొక ఇటుకలాగా తయారవుతుంది సార్. అది దేనికైనా యూజ్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ లో కానీ, చైర్స్ ప్రిపరేషన్ లో కానీ, వాల్ ప్రిపరేషన్ లో, డాగ్ హోమ్స్ లో అట్లా అని చెప్పి. సెకండ్ పాయింట్ వుడ్ అందరూ మన స్టీల్ ప్లేట్స్ మనం క్యారీ చేయాలి, స్టీల్ వాటర్ బాటిల్స్ మనం క్యారీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం టూర్కి వెళ్ళాము, 3 times బయట తిన్నాం అనుకోండి, ఆ 3 ఇస్తరాకులలో తింటే 3ది చెత్త అవుతుంది, ప్లస్ మనకు ఇసురాకులో తిన్న కెమికల్ కడుపులో వెళ్తే మనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి మన స్టీల్ బ్యాంక్ మనం పెట్టుకోవాలి. లేదంటే ఏదన్నా పెళ్లికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క క్రాకరీ బ్యాంక్ ఉండాలి సార్. అప్పుడు ఎవరికి ఇంట్లో ఫంక్షన్ లా వెళ్ళి క్రాకరీ నుంచి తెచ్చుకున్నామా, ప్లేట్స్ గ్లాసెస్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసామా అన్నట్టు. సో చాలా బాగుంది మేడం మీ ఐడియా అని అన్నారు. మళ్ళీ థర్డ్ పాయింట్ వచ్చేసి సేఫ్టీ సెక్యూర్స్ లేడీస్ పీరియడ్స్ లో యూజ్ చేయకుండా అండర్వేర్స్ వచ్చాయి సార్, అది యూజ్ చేయాలి. ప్లస్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిప్రెషన్. చాలా మంది డిప్రెషన్ లో చనిపోతున్నారు, అట్లా కాకుండా దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ దర్ ఇష్యూస్ అని చెప్పి నేను చెప్పాను అనమాట. అయితే చాలా బాగున్నాయి మేడం, చెయ్యండి మీరు ఇది, మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే చెప్పండి అని. నేను చెప్తాను సార్, కొద్దిగా భయం వేస్తుంది సైక్లింగ్ అని, కానీ నేను నా కొడుకు ఒక పెద్ద సైకిల్ ఒక చిన్న సైకిల్ అటాచ్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాము అని. అయితే చేయండి మ్యామ్, చాలా బాగుంటది, మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి సార్ పాజిటివ్ గా చెప్పారు. దాని తర్వాత రిటర్న్ అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావాలి, పెద్ద చెరువు 1.5 kilometer అంతా. అయితే సార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు సార్ది వెహికల్ ఉండే, ఆ వెహికల్ పేరేదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆ వెహికల్ లో మేము కూడా వచ్చేసాం అనమాట. మాకు నార్మల్ జీప్ ఇచ్చారు వెళ్ళమని, బట్ త్రిలోక్ వాస్ లైక్, నా కొడుకు లేదు లేదు మమ్మీ దీంట్లో వెళ్దాము అంటే సరే అని చెప్పి సార్ కూడా ఓకే మనం నో ప్రాబ్లం కమ్మని చెప్పి ఆ జీప్ లో కూర్చోబెట్టి మనం మళ్ళీ పెద్ద చెరువు దగ్గర దింపేశారు. అయితే దానికన్నా ముందు డే 4 లో రోహిత్ అనే అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆయన అంకాలమ్మ టెంపుల్ కి వెళ్ళాలి అక్క అని చెప్పి అన్నాడు అనమాట, ఇక్కడ బాగుంటుంది అక్క అని. అయితే ఆ రోజు ఈవినింగ్ నేను 4కి వెళ్ళే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. 4 తర్వాత ఇంకా రిస్క్ ఉంటుంది అని చెప్పి గణేష్ సార్ అన్నారు. అయితే సరే నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి నేను డే 5 లో మళ్ళీ అరౌండ్ 11:30 అట్లా రోహిత్ అన్న, పులి వీరందరూ కలిసి నన్ను గుళ్ళుని కార్లో ఎక్కించుకొని నల్లమల్ల అంకాలమ్మ టెంపుల్ లో తీసుకెళ్లారు. చిన్న టెంపుల్, చాలా బాగుండే. అది స్వయంభూ వచ్చిందనమాట అక్కడ. ఎప్పుడో ఒక గొడవ అయినప్పుడు అమ్మవారు నీళ్ళలో ఉండంట. అయితే ఒక మనిషికి చెప్పిందంట అమ్మవారు, ఇక్కడ ఉన్నా నేను, నన్ను వచ్చి తీయండి అంటే ఆయన నిజంగా చెరువులో దుంకి చూస్తే అక్కడ దొరికింది అనమాట అమ్మవారు. సో అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పి నాకు అక్కడ ఊరోళ్ళు చెప్పారనమాట. అది దర్శనం చేసుకొని మళ్ళీ 1 వరకు అట్లా వచ్చేసాం బ్యాక్. అక్కడ వచ్చాక ఏదైతే శివాలయం ఉందో ఆ శివాలయంలో కళ్యాణం జరుగుతుంది అనమాట, రాముల వారి కళ్యాణం. మంత్రాలయం తాత అమ్మమ్మ ఉండే ఇద్దరు మా ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళు
శివాలయంలో రాముల వారిది కళ్యాణం చేస్తుంటే నేను కూడా అక్కడ 3 అవర్స్ కూర్చొని కళ్యాణం అటెండ్ అయిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ ఈవినింగ్ మళ్ళీ రథయాత్రలో పార్టిసిపేట్ చేసి నైట్ గెస్ట్ హౌస్‌లో పర్మిషన్ వచ్చింది. సో, గెస్ట్ హౌస్‌కెళ్ళి అక్కడ పడుకున్నాం. నైట్ స్టార్ గేజింగ్ చేసాము. ఇంకా ఇద్దరు ఎన్‌జీఓ అన్నవాళ్ళు ఉండే. వాళ్ళు స్టార్ గేజింగ్ ఎలా చేయాలో చూపించారు. సో, ఆ స్టార్ గేజింగ్ చూసాము. చాలా అనిపించింది. అంటే యూనిక్ ఫీలింగ్. నేనెప్పుడు స్టార్ గేజింగ్ చేయలేదు లైఫ్‌లో. అది ఫస్ట్ టైమ్ నాది స్టార్ గేజింగ్ చేయడం. చాలా అనిపించింది. అక్కడ నైట్ పడుకున్నాము. అక్కడ నైట్ పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ పెద్ద చెరువుకొచ్చేసాము. దిస్ వాస్ మై జర్నీ, 5th డే జర్నీ ఇన్ శ్రీశైలం. మీరు కూడా అందరూ ఇలాగా పార్టిసిపేట్ చేయండి. సో దట్ న్యూ ఎక్స్‌పీరియన్స్ हुँ। ఉంటాయి మీకు. థాంక్ యూ అండ్ కీప్ सुबह-सुबह ఫాలోయింగ్ మై बर्ड्स ఛానల్. चirपिंग कर रही थी, उसकी आवाज़ आ रही